హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను వీట్ గ్రాస్ జ్యూస్ చేసుకుంటున్నా అండి. సో, దానికని నేను గోధుమలు తీసుకొని గోధుమలు ఒక ట్రేలో వేసి దానిపైన మట్టి వేసుకొని ఇట్లా నేను ఒక 4-5 డేస్ తర్వాత ఇదో చూడండి ఈ గోధుమలు వేసుకొని 4-5 డేస్ తర్వాత నేను ఇట్లా గ్రాస్ వచ్చింది. దాన్ని నేను గోధుమ జ్యూస్ గ్రాస్ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, మనం అంటాం కదా, చాలా అవి ఇవి అన్నీ తినాలి, అవి ట్రై చేయాలి ఐరన్‌కి, ఇంకా హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ లేడీస్‌కండి. చిన్న పిల్లలు కూడా ఈ కాలంలో అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు ఐరన్‌కి, హిమోగ్లోబిన్ లాస్ అయ్యి మెయిన్‌గా లేడీస్ ప్రాబ్లమ్స్‌కి వస్తూ ఉంటాయి కదా. సో, మీరు ఇలా ట్రై చేయండి. ఈ వారానికి ఒక్కసారైనా తాగండండి. చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఒక్కసారి తాగి మళ్ళీ మీరు బ్లడ్ టెస్ట్ వెళ్తే తెలుస్తుంది. ఎవరికైతే ఐరన్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. సో, ఇలా నేను తీసుకొని, ఇది ఆర్గానిక్ అండి. నేను ఫెర్టిలైజర్స్ ఏం ఎయ్యలేదు. మీరు ఇంట్లో కూడా ఒకవేళ మీకు మట్టిలో కాకుండా మామూలుగా ఒక ట్రేలో వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ నేను చేయలేదు. చేసినప్పుడు మళ్ళీ పెడతాను. సో, ఇలా చేసుకోవాలండి. సో, ఇలా చేసుకున్న తర్వాత దాన్ని వాష్ చేసుకొని గడ్డిని ఎంత ఆర్గానిక్ అయినా వాష్ చేసుకోవాలి కదా. వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఇలా వేసుకున్నాను అనమాట. సో, వేసుకొని దీంట్లో ఒక అల్లం ముక్క, కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నా, అరచెక్క నిమ్మకాయ పిండాను. సో, దాంట్లో కొన్ని వాటర్ కూడా వేసాననమాట. సో, వాటర్ వేసి ఇలా మిక్సీకి పట్టుకొని నేను గ్రాస్ జ్యూస్ చేసుకున్నాను అనమాట. సో, ఇది చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి. మీరు ట్రై చేయండి. సో, దీంట్లో కొంచెం హనీ వేసుకొని తాగటమే. థ్యాంక్ యూ.